బంగారం రిలేటెడ్ గా ఉంటున్న ట్యాక్స్ ఇన్సెంటివ్ ని చైనా కట్ చేస్తూ ఉండడం, బంగారం ధరలు పడనున్నాయని ఎలా మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో లాస్ట్ వీకెండ్ నుంచి డేటా కనిపిస్తూ ఉందా? చైనా ఎండ్స్ గోల్డ్ ట్యాక్స్ బ్రేక్, సెట్ బ్యాక్ ఫర్ కీ బులియన్ మార్కెట్ అని ఇలా గోల్డ్ మీద ఉంటున్న ట్యాక్స్ అడ్వాంటేజ్ ని తీసేయడం ద్వారా షాక్ వేవ్స్ ని చైనా సెండ్ చేస్తుంది గోల్డ్ మార్కెట్ లో అని కూడా మీకు గోల్డ్ పరంగా ఒక స్ట్రక్చరల్ చేంజ్ చైనా నుంచి వస్తుందని ఎలా మనకి డేటా కనిపిస్తుంది. దాని ఫస్ట్ మాట్లాడుకుందా. ఒక ఇంపార్టెంట్ పాలసీ డెసిషన్ బంగారం పరంగా జరుగుతుంది అండ్ బంగారం పెరగడంలో చైనా ఒక రోల్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు తీసుకొస్తున్న చేంజెస్ గోల్డ్ పరంగా ఎలాంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేయొచ్చో ఫస్ట్ తెలుసుకుంటూ యుఎస్ చైనా పరంగా, యుఎస్ ఇండియా పరంగా ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, లాస్ట్ వీకెండ్ నుంచి జరిగిన డెవలప్మెంట్స్ ని మాట్లాడుకుంటూ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి పర్టికులర్ గా యుఎస్ చైనా పరంగా. అలాగే ఇంపార్టెంట్ మార్కెట్ డేటా ఉంది, జిఎస్టీ రిలేటెడ్ గా డేటా వచ్చింది, ఆటో సేల్స్ పరంగా డేటా వచ్చింది, ఎఫ్ఐఎస్ ఒక బిగ్ సెల్లింగ్ ఉంది అండ్ ఫర్దర్ మార్కెట్ ఈవెంట్స్ అండ్ మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ని మాట్లాడుకుంటూ ఇవాల్టి మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. మార్కెట్ అనాలిసిస్ మాట్లాడే ముందు మన ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ నైతే గెలిచింది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఒకసారి ఇక్కడ చార్ట్ ని చూడండి. 1973 నుంచి కూడా ఎదురైతే ఇది ఇంగ్లాండ్ అయినా గెలిచేది, ఆస్ట్రేలియా అయినా గెలిచేది, ఒక్కసారి న్యూజిలాండ్ గెలిచింది ప్రపంచ కప్ ని ఉమెన్ టీమ్ లో. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ద లాస్ట్ 50 years ఇండియా విన్నర్ గా నిలిచింది. 2 సార్లు మనం రన్నర్ అప్స్ గా మిగిలిన విన్నర్ గా ఆఫ్టర్ 50 years ఇండియన్ ఉమెన్ టీమ్ కప్ నైతే చేతిలో పట్టుకుంది. 1983 మెన్ వరల్డ్ కప్ లో ఎలాంటి వేవ్స్ అయితే పాస్ అయ్యాయో ఎంటైర్ ఇండియా వైడ్ గా, అలాంటి సిమిలర్ వేవ్స్ నిన్న మన ఇండియన్ టీం గెలిచాక పాస్ అయ్యాయి. సో మార్కెట్ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ప్రౌడ్ మూమెంట్ ని ఒకసారి సెలబ్రేట్ చేసుకుంటూ మన ఉమెన్ టీం కి కంగ్రాచులేట్ చేస్తూ అనాలిసిస్ ని స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ గోల్డ్ గురించి మాట్లాడుకుందాం. మీకు మనీ కంట్రోల్ దగ్గర నుంచి మింట్, బ్లూంబర్గ్ ఇలాంటి మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో చెప్తున్నది ఏంటి? చైనా టాక్స్ ఇన్సెంటివ్స్ ని, వ్యాట్ ని, వాల్యూ యాడెడ్ టాక్స్ ని కట్ చేసింది. దీంతో గోల్డ్ యొక్క ధరలు పెరగవు. ఒక మేజర్ షాక్ వేవ్ ని ప్రెసెంట్ చైనా ఇప్పటి వరకు ఇస్తున్న టాక్స్ అడ్వాంటేజ్ ని కట్ చేయడం కారణంగా ఒక షాక్ వేవ్స్ ని పంపిస్తుందనేలా మీకు డేటా కనిపిస్తుందా? దీన్ని నేను మీకు సింపుల్ వేలో అర్థమయ్యేలా చెప్తాను. నవంబర్ 1, 2025 నుంచి SGE షాంఘై గోల్డ్ ఎక్స్చేంజ్ ఆర్ SFV షాంఘై ఫ్యూచర్ ఎక్స్చేంజ్ ఇక్కడ నుంచి గోల్డ్ కొనే వాళ్ళకి, చైనాలో ఉంటున్న వాళ్ళకి చెప్తున్నాను, ఆ 2 ఎక్స్చేంజ్ నుంచి ఎక్కడి నుంచైనా గోల్డ్ కొనే వాళ్ళకి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు బెనిఫిట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ బెనిఫిట్ ని, ఆ ట్యాక్స్ బ్రేక్ ని తీసేస్తున్నారు. ఇంకా ఏ ట్యాక్స్ అడ్వాంటేజ్లు ఉండవు. బంగారం ఇకపై కొంటే ట్యాక్స్ ని కట్టండి అని ఎలా గవర్నమెంట్ చెప్తూ ఉండడం, సడన్ గా గోల్డ్ మార్కెట్ లో ఏదైనా బిగ్ చేంజ్ వస్తుందనే ఒక భయాలు ఏర్పడ్డాయి. ఎందుకో చెప్తాను. ఇప్పటి వరకు ఆ ట్యాక్స్ బ్రేక్ ఇవ్వడం కారణంగా ఎక్కువగా బంగారం కొనడం, అమ్మడం చేసుకునే వాళ్ళు. ఎందుకంటే ట్యాక్సే లేదు, వ్యాటే లేదు, కొనుక్కుందాం, అమ్ముకుందాం, బంగారం పెరుగుతున్నా తగ్గుతున్నా గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టేది ఏం లేదు, జస్ట్ గోల్డ్ ప్రైస్ తోనే ప్లే చేస్తున్నట్టు. ఇప్పుడు అలా కాదు. ఈ మొత్తం ట్రాన్సాక్షన్ లో గవర్నమెంట్ ట్యాక్స్ కూడా యాడ్ అవుతుంది. కాబట్టి మన లాంటి కన్స్యూమర్స్ కమ్మే రీటైలర్స్ కూడా గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టి ఆ బంగారాన్ని తీసుకొచ్చి కన్స్యూమర్స్ కి అమ్మాలి. కాబట్టి వాళ్ళ చేతిలోనూ ధర పెరుగుతుంది, బంగారపు ధర పెరుగుతుంది. కన్స్యూమర్స్ చేతికి వచ్చేసరికి అది పాస్ చేస్తారు కదా రీటైలర్స్, వాళ్ళే గోల్డ్ కి ట్యాక్స్ కట్టేసి వదిలేరు కదా, అది కన్స్యూమర్స్ కూడా పాస్ చేస్తారు. లైక్ ఇప్పుడు 3% GST ఉంది. గవర్నమెంట్ ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తుందా 3% GST? జ్యువెలరీ షాప్స్ నుంచి కలెక్ట్ చేస్తుంది. వాళ్ళు ఏమైనా వాళ్ళు కట్టి వదిలేస్తున్నారా? లేదు, మన మీద వేస్తున్నారు కదా. అలా ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పటి వరకు ట్యాక్స్ అడ్వాంటేజ్ ని ఇస్తూ ఇకపై మేము ఇవ్వం, మీరు ట్యాక్స్ కట్టండి అని చెప్తే ఆ ట్యాక్స్ రీటైలర్స్ కడతారు, జ్యువెలరీ షాప్స్ కడతాయి, కానీ అది ఖచ్చితంగా కన్స్యూమర్స్ కి పాస్ చేస్తారు. కాబట్టి ఉండాల్సిన బంగారపు ధర కంటే బంగారం ధర పెరిగి ఫస్ట్ పెరుగుతుంది ఇమీడియట్ గా. కానీ అలా పెరిగిన బంగారం ధరతో రీటైలర్స్ బంగారం కొనడానికి తగ్గించేస్తారు. సో దట్ ఓవరాల్ గా గోల్డ్ డిమాండ్ చైనాలో తగ్గిపోతుంది. ఇంటర్నల్ గా కొనే వాళ్ళ సంఖ్య తగ్గిపోయి ఓవరాల్ ఒక గోల్డ్ డిమాండ్ తగ్గిపోయి ప్రపంచ మార్కెట్ లో చైనా రిలేటెడ్ గా డిమాండ్ తగ్గిందనే ఒక కన్ఫర్మేషన్ మార్కెట్ కి వెళ్తున్నప్పుడు ఓవరాల్ గా ఇప్పటి వరకు రైజింగ్ లో ఉంటున్న గోల్డ్ స్టెబిలైజ్ అయిపోతుంది అని మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్. కానీ ఇక్కడ నేను దేనికి డిఫర్ అవుతున్నానంటే ఇప్పటి వరకు 13% దగ్గరగా వ్యాట్ లో అడ్వాంటేజ్ ఇచ్చే వాళ్ళు 6% బెనిఫిట్ ఇస్తామంటున్నారు. అంటే రఫ్ గా ఒక 7% ట్యాక్స్ ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది అనుకుందాం. ఈ 7% ధర పెరిగితే ట్యాక్స్ రూపంలో పెరగడం కారణంగా కన్స్యూమర్స్, రీటైలర్స్ వీళ్ళందరూ పెంచుకొని కన్స్యూమర్ మీద పడ్డం కారణంగా 7% పెరిగిన దానికే బంగారం కొనడం ఆగిపోతుంది అనుకుంటే, మరి ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 50-60% గోల్డ్ పెరిగింది కదా, మరి అక్కడైనా ఆగాలి కదా. బంగారం ధర పెరగడం కారణంగా బంగారం కొనడం తగ్గిపోతుంది. దీంతో చైనా ఒక డిమాండ్ తగ్గిపోతుంది. గ్లోబల్ మార్కెట్స్ లో దాని యొక్క డిమాండ్ తగ్గిపోతుందని ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మార్కెట్ లో, ఇన్ఫాక్ట్ ఈ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా మీకు అలానే కనిపిస్తుంది, సెట్ బ్యాక్ ఫర్ బులియన్ మార్కెట్ అని. బట్ బంగారం అంత ప్రైస్ సెన్సిటివ్ అయితే ఈ పాటికి ఎప్పుడో సేల్స్ తగ్గిపోయి ఉండాలి. 50-60% పెరిగేంత వరకు ఉండి ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా ఇంకొక 7%, 13% వ్యాట్ రిలేటెడ్ గా అడ్వాంటేజ్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కేవలం 6% కే ఇస్తా అంటున్నారు. అంటే రఫ్ గా ఇంకొక 7% ఎక్కువ పెరుగుతుంది అనుకున్నా, ధర పెరుగుతుంది కన్స్యూమర్ హ్యాండ్ లో అనుకున్న దానికి ఆగిపోయే కన్స్యూమర్ 50-60% పెరిగిన దానికి ఎప్పుడు ఆగిపోయి ఉండాలి కదా. ఇది నా ఒక అభిప్రాయం. ఇది చైనా ఎందుకు చేసిందంటే పెద్ద మొత్తంలో బంగారం మీద ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అట్లీస్ట్ ఇక నుంచి 7%
1% అయినా దాని మీద వ్యాట్ ని కలెక్ట్ చేద్దాం, గవర్నమెంట్ కి డబ్బులు వెళ్తుంది కదా, ఫిజికల్ డెఫిసిట్ తగ్గుతుంది కదా, చైనా గవర్నమెంట్ కి లాభమే. వాళ్ళ స్టెప్ తీసుకోవడంలో రాంగ్ ఏం కాదు, బట్ దాని కారణంగా గోల్డ్ ఇంపాక్ట్ అయిపోతుంది అనుకోవడం అయితే నేను రైట్ కాదనుకుంటాను. సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి, ఇది మెయిన్ పాయింట్. వీళ్ళు ఏం చేస్తున్నారనే డేటాను బట్టే ETF రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి జ్యువెలరీ రిలేటెడ్ గా గోల్డ్ ఒక డిమాండ్ సేమే, ఇండస్ట్రీస్ లో గోల్డ్ ఒక యూసేజ్ సేమే, ఈ రెండు తప్పించి మిగిలిన గోల్డ్ ఒక డిమాండ్ అంతా సేమే. కాబట్టి సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి, ఆ యాక్టివిటీ వీక్ అవుతుంది అనుకోండి, ఆటోమేటిక్ గా గోల్డ్ ప్రైజులు పడతాయి, తద్వారా ETF లో వెళ్ళే ఇన్వెస్ట్మెంట్ కూడా పడుతుంది. కాబట్టి ఇది ఒక రిపుల్ ఎఫెక్ట్. సెంట్రల్ బ్యాంక్ ఒక డేటా ఎంటైర్ గోల్డ్ ప్రైస్ ఒక డైరెక్షన్ ని డిసైడ్ చేయగలిగే ఈవెంట్ గా మారుతుంది. బట్ ఈ చైనా రిలేటెడ్ గా ఉన్న ఈ డేటా గోల్డ్ ఒక ధరని నిర్ణయిస్తుందని ఎలా అయితే నేను అనుకోవట్లేదు. కాబట్టి ఇన్ షార్ట్ టర్మ్ గోల్డ్ ఈ కారణం చేత పడిపోతుందని ఏదైతే ఆర్టికల్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయో, దీనికంటే కూడా సెంట్రల్ బ్యాంక్స్ ఒక యాక్టివిటీ తగ్గిందని ఒక క్లారిటీ వస్తేనే గోల్డ్ ఫాలో అవుతుంది, కానీ ఈ డేటాతో ఫాలో అయిపోతుంది ఇన్ మేజర్ వే అని నేను అనుకోవట్లేదు. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ చెప్పాను, ఇక్కడ నుంచి పెరుగుతుందని తెలియాలన్నా పడుతుందని తెలియాలన్నా RBI అండ్ పీపుల్ బ్యాంక్ ఆఫ్ చైనా, ఈ సెంట్రల్ బ్యాంక్ చైనాకు సంబంధించింది, ఏం చేస్తున్నాయి గోల్డ్ రిలేటెడ్ గా ఫర్దర్ గా బై చేస్తున్నాయా ఆర్ చేస్తున్న యాక్టివిటీని తగ్గించేసుకుంటున్నాయా, స్లో డౌన్ చేస్తున్నాయి అనేది మనకు క్లారిటీ రావాలి. రీసెంట్ టైమ్స్ లో ఇంటర్నేషనల్ మార్కెట్ లో బంగారం $3,880 పర్ ఔన్స్ దగ్గరకు వెళ్ళి, అంటే అక్కడ వరకు పడి 4,400 దగ్గర వరకు వెళ్ళింది పర్ ఔన్స్ డాలర్ టర్మ్స్ లో. అక్కడ నుంచి 3,880 వరకు పడి ఇప్పుడు మళ్ళీ $4,000 పర్ ఔన్స్ దగ్గరగా ట్రేడ్ అవుతుంది. సో 4,100 to 3,800, ఈ $300 పర్ ఔన్స్ దగ్గరగా రేంజ్ లో గోల్డ్ కన్సాలిడేట్ అవుతుంది ప్రెసెంట్. దాన్ని బ్రేక్ చేసి ఒక డైరెక్షనల్ గా అప్ సైడ్ కైనా డౌన్ సైడ్ కైనా తీసుకువెళ్ళగలిగేది. ఇందాకటి వరకు చెప్పినట్టు సెంట్రల్ బ్యాంక్స్ ఒక ఫర్దర్ ట్రెండ్ ఎలా ఉంది, వాళ్ళ ఫర్దర్ గా ఏం చేస్తున్నారు గోల్డ్ తో అన్న డేటా మాత్రమే గోల్డ్ ని మూవ్ చేస్తుంది. అలాగే ఇండియా కూడా గోల్డ్ పై $42 పర్ 10 grams కి, సిల్వర్ పై $107 పర్ కేజీ కి గోల్డ్ ఇంపోర్ట్ ప్రైస్ కట్ చేశారనేలా మీకు డేటా కనిపిస్తుందా? దీని కారణంగా కూడా బంగారం వెండి ధరలు ఏమైనా తగ్గుతాయంటే లాజిక్ ని అర్థం చేసుకోవాలి. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పటి వరకు బంగారం వస్తున్న దానిపై ఏదైతే ఇంపోర్ట్ ప్రైస్ ఉంటుందో 10 grams కి, దాన్ని $42 తక్కువ చేసుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సిల్వర్ రిలేటెడ్ గా అయితే కేజీ మీద $107 తక్కువ చేసుకుంది. దాని మీద వేసే ఇప్పుడు ట్యాక్స్ తగ్గుతుంది. ట్యాక్స్ తగ్గించలేదు, ఒక దాని ధరని ఉండాల్సిన దానికంటే 10 grams కి $42 చీప్ గా చూస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గోల్డ్ కి అయితే, సిల్వర్ కి అయితే 1 kg కి $107 ని చీప్ గా చూస్తుంది, కొంచెం తక్కువలో చూస్తుంది. సో ఇది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, అంతకు ముందు గోల్డ్ ఉంటున్న ప్రైస్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటుంటే $100 తెచ్చుకుంటున్నాం అనుకోండి, $100 మీద ట్యాక్స్ పడేది. ఇప్పుడు $100 కాకుండా దాన్ని ఇంకొంచెం తక్కువకి చూస్తాం. మీరు ఇంపోర్ట్ చేసుకుంటున్నది గతంలో కంటే ఇప్పుడు తక్కువకి చూస్తాం అంటే, ఎక్కువకి చూసే దాని మీద వేసిన ట్యాక్స్ కంటే ఇప్పుడు దీని మీద ట్యాక్స్ తగ్గుతుంది కదా. సో ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళకి ఇది లాభం, జ్యువెలరీ కంపెనీస్ కి లాభం. బట్ మనకి పాస్ చేస్తారా అంటే ఒక బిగ్ క్వశ్చన్. దీని కారణంగా గోల్డ్ ప్రైస్ మారుతుందా అంటే మారదు, ఎందుకంటే మన గోల్డ్ ప్రైస్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ కి లింక్ అయి ఉంటుంది. సో జ్యువెలరీ కంపెనీస్ కి లాభమే, ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళకి లాభమే, కన్స్యూమర్స్ కి లాభమా అంటే అది జ్యువెలరీ కంపెనీస్ పాస్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు కాబట్టి ఇంపోర్ట్ చేసుకునేది అండ్ వాళ్ళకి కాబట్టి ట్యాక్స్ తగ్గేది. ఒకవేళ గోల్డ్ ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి అనుకోండి, ఈ అడ్వాంటేజ్ మళ్ళీ న్యూట్రల్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఇది బిగ్ అప్డేట్ కాదు, కానీ చైనా రిలేటెడ్ గా వచ్చింది బిగ్ అప్డేట్. నెక్స్ట్ US చైనా, US ఇండియా గురించి ఉంటున్న ఇంపార్టెంట్ డేటాని మాట్లాడుకోవాలి. చైనా వాళ్ళు US కి అగైనెస్ట్ గా స్టార్ట్ చేసిన కొన్ని థింగ్స్ ని వెనక్కి తీసేశారు. రేర్ ఎర్త్, మ్యాగ్నెట్స్ అండ్ మినరల్స్ పరంగా US కి అగైనెస్ట్ గా వాళ్ళు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ని ఆపేశారు. US చిప్స్ పరంగా ఎన్విడియా నుంచి వస్తున్నాయి చిప్స్, వాటి పరంగా ఉంటున్న ఇన్వెస్టిగేషన్స్ ని కూడా ఆపేశారు, సస్పెండ్ చేశారు. దీని మీనింగ్ ఏంటంటే US చైనా ఒక సంబంధాలు బెటర్ అవుతున్నాయని. దీనికి ప్యారలల్ గా US వాళ్ళు కూడా ఫెంటనైల్ టారిఫ్స్ ని 20% కి కట్ చేశారు. ఫర్దర్ గా కూడా టాక్స్ కట్ చేస్తానంటున్నారు చైనా పరంగా. దీంతో ప్రెసెంట్ ఇండియా మీద వేస్తున్న టాక్స్ కంటే చైనా మీద వేస్తున్న టాక్స్ ఏ తక్కువ. వాళ్ళ దగ్గర ఉంటున్న మ్యానుఫాక్చరింగ్ క్యాపబిలిటీస్ కి వాళ్ళకి తక్కువ టాక్స్ వేసి మనకి ఎక్కువ టాక్స్ వేస్తే ఏ రకంగా మనం వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుందా? ట్రంప్ ఒక ఫారెన్ పాలసీ ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ చైనాకి ప్రోగా మారుతుంది. ఇండియాకి మాత్రం ఎటువంటి చేంజ్ లేదు. ఇండియా మాత్రం రష్యన్ ఆయిల్ కొనడాన్ని తగ్గించేస్తుందని ఎలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. మన దగ్గర ఉంటున్న మేజర్ ఆయిల్ కంపెనీస్ ఇంక్లూడింగ్ రిలయన్స్ కానీ, ఇండియన్ ఆయిల్ కానీ, వీళ్ళందరూ కూడా రీసెట్ చేసుకుంటున్నారని ఎలా మనకి డేటా కనిపిస్తుంది. US దగ్గర నుంచి ఎప్పుడూ లేనంతగా 100% అబోవ్ మనం 3 లక్షల బ్యారల్స్ దగ్గర నుంచి 5,70,000 బ్యారల్స్ దగ్గరగా ఆల్మోస్ట్ ఒక 100% దగ్గరగా ఎక్కువగా మనం US నుంచి క్రూడ్ ని కొంటున్నాం అంటున్నా కాంక్రీట్ మనకి ట్రేడ్ అనౌన్స్మెంట్ ఆర్ ఎటువంటి పాజిటివ్ అవుట్లుక్ కూడా US ఇండియా ట్రేడ్ డీల్ పరంగా రావట్లేదు. ఇది ఇలానే ఫర్దర్ గా కంటిన్యూ అవుతూ వెళ్తే US చైనా మధ్యలో ఉంటున్న ఫ్రిక్షన్ తగ్గిపోయిందని ఎలా క్లారిటీ ఉంది అండ్ ట్యాక్స్ కూడా తగ్గించారు. బట్ ఇండియా US రిలేటెడ్ గా నెలలు కొనసాగుతూనే వెళ్ళింది అనుకోండి, షూర్ గా మన రిలేటెడ్ గా బిజినెస్ US తో చాలా వరకు డామేజ్ అవుతుంది. కాబట్టి మీరు చూస్తే ఇండియా US ఎక్స్పోర్ట్స్ అనేవి 37.5% దగ్గరగా పడ్డాయని, ఈవెన్ టారిఫ్ ఎగ్జామ్డ్ సెక్టార్స్ కూడా సఫర్ అవుతున్నాయని బికాస్ ఆఫ్ దిస్ అన్సర్టనిటీ బిట్వీన్ టూ కంట్రీస్. ఎగ్జామ్షన్ లో ఉంటున్న వాటి మీద కూడా ఎందుకు మళ్ళీ ఫర్దర్ గా వాళ్ళతో ఇండియాతో బిజినెస్
చేసుకుంటే మళ్ళీ వాటి మీద కూడా ఏదైనా పడుతుందని అక్కడ ఉంటున్న కంపెనీలు ఈవెన్ టారిఫ్ లేని వాటిపైన కూడా ఇక్కడ లేని సెక్టార్స్ పై కూడా బిజినెస్ ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇరు దేశాల మధ్యలో ట్రేడ్ డీల్ జరగాల్సిన అవసరం ఉందని డేటా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ పర్పుల్ లైన్ ఉంది చూసారా, ఇది మే 2025 లో జరిగిన ఎక్స్పోర్ట్ డేటా. జ్యువెలరీ అండ్ డైమండ్స్ కానీ, సోలార్ కానీ, టెక్స్టైల్ అండ్ గార్మెంట్స్, కెమికల్స్, సీ ఫుడ్, ఇండస్ట్రియల్ మెటల్స్ అండ్ ఆటో పార్ట్స్, స్మార్ట్ ఫోన్స్ అండ్ ఫార్మాసిటికల్స్ అప్పుడు ఎలాంటి డేటా ఉండేది. దాని తర్వాత కొంత రోజ్ గా ఉన్న డేటా ఉంది చూసారా, అది సెప్టెంబర్ 2025 డేటా, రీసెంట్ డేటా. అప్పుడు ఎలాంటి డేటా ఉంది, సిగ్నిఫికెంట్ గా ఎలా తగ్గింది అనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన డేటా ఇది. ఈవెన్ టారిఫ్ ఎగ్జామ్ట్ ఉంటున్న ఐటమ్స్ మీద కూడా ఎలాంటి సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ పడింది అనేది కూడా ఈ టేబుల్ మనకి చూపిస్తుంది. ఏ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా టారిఫ్ లేకపోతున్నా అక్కడ కూడా మనకి సేల్స్ డ్రాప్ అయ్యాయని తెలుస్తుంది. సో ఇట్స్ క్లియర్, గ్లోబల్ గా ఉంటున్న అన్ని ఇష్యూస్ ని ట్రంప్ సార్ట్ అవుట్ చేశారు. ఒక్క ఇండియా రిలేటెడ్ గా మాత్రం మాటలు మాత్రం స్ట్రాంగ్ గానే చెప్తున్నారు, కానీ యాక్షన్ లోకి దిగుతుంటే చైనాతో సెటిల్ చేసుకున్నంత ఈజీగా ఇండియాతో సెటిల్ చేసుకోవట్లేదు. ప్రాబబుల్లీ ఈ రీజన్ అయ్యుండొచ్చు. FIS పెద్ద మొత్తంలో రీసెంట్ టైమ్స్ లో బయర్స్ గా మనకి చాలా టైం పాటు కనిపించిన వాళ్ళు కాస్త లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ నుంచి మళ్ళీ సెల్లర్స్ గా కనిపిస్తూ ఉన్నారు. ఫ్రైడే కూడా మనకి 6770 crore దగ్గరగా 6770 కోట్ల దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేశారు. DIS కొన్నారు కరెక్టే, బట్ FIS ఒక సెల్లింగ్ మళ్ళీ ఇంటెన్సిఫై అవుతున్నట్టు డేటా అయితే కనిపిస్తుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ US ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న ట్రేడ్ డీల్ కూడా కన్ఫర్మేషన్ వచ్చిందంటే FIS రిలేటెడ్ గా మార్కెట్ పరంగా ఉంటున్న సెల్లింగ్ యాక్టివిటీ అండ్ ఈ ట్రేడ్ అన్సర్టనిటీ కారణంగా కొన్ని సెక్టార్స్ మీద ఉంటున్న ఇంపాక్ట్ రెండు రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. గ్లోబల్ మార్కెట్స్ ఇవాళ బెటర్ గా ఉన్నాయి. US మార్కెట్స్ పాజిటివ్ లో ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్ లో ఉన్నాయి, ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ లో కూడా ఇవాళ గ్రీన్ మనకు కనిపిస్తుంది. అండ్ OPEC ప్లస్ కంట్రీస్ గతంలో మార్కెట్ అనుకున్న దానికంటే తక్కువగానే అవుట్పుట్ పెంచుతామనేసరికి క్రూడ్ ఆయిల్ పెరిగింది. గోల్డ్ చెప్పాను కదా కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది. విత్ ఇన్ దిస్ $300 per ounce, 4100 to 3880, చెప్పాలంటే 3900 అని అనుకోవచ్చు. ఆ $200 per ounce లో ఆ $200 దగ్గరగా కన్సాలిడేషన్ గోల్డ్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఇండియా పరంగా ఇంపార్టెంట్ డేటా GST కలెక్షన్ డేటా వచ్చింది. 4.6% ఇయర్ ఇయర్ కంపారిజన్ లో GST డేటా రైజ్ అయింది. చాలా వరకు GSTలు తగ్గించారు కదా, కొన్నిటికి 0 చేశారు, కొన్నిటిని 5% కి తెచ్చారు. ఇలా ఎన్ని చేంజెస్ చేసినా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 4.6% అక్టోబర్ లో GST కలెక్షన్ డేటా పెరిగి 1,95,000 కోట్ల దగ్గరగా గవర్నమెంట్ కి ఇంపాక్ట్ లేదు. GST తగ్గించడం కారణంగా ఇంకా రెవెన్యూ పెరిగిందనేలా మనకి డేటా కనిపిస్తుంది. బట్ ఇది వన్ టైం లా చూడాలా, కంటిన్యూస్ గా ఇంపాక్ట్ ఉంటుంది అనేది గమనించాలి. ఎందుకంటే GST తగ్గించారు అనేసరికి ఎక్కువ సేల్స్ మనకు అక్టోబర్ లో జరుగుంటాయి, సెప్టెంబర్ ఎండింగ్ నుంచి అక్టోబర్ లో జరుగుంటాయి. దాని కారణంగా ఇంపాక్ట్ ఉండి ఉండొచ్చు. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఆన్ నెక్స్ట్ కమింగ్ మంత్స్ ఈ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. స్పెషల్లీ ఆటో సేల్స్, ఎక్కువ మంది కార్లు కొనాలని ప్రయత్నించుంటారు కదా రీసెంట్ GST తగ్గడం, కానీ అదే నెక్స్ట్ 2-3 నెలల తర్వాత కూడా కంటిన్యూ అవుతుందా, ప్రాబబుల్లీ అవ్వకపోవచ్చు. బట్ GST కలెక్షన్ డేటా యాజ్ ఆఫ్ నో స్ట్రాంగ్ గా ఉంది. అండ్ ఆటో సేల్స్ డేటా రిలీజ్ అయింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, హ్యుండై తప్పించి మెజారిటీ ఆఫ్ ఆటో మేకర్స్ అందరూ కూడా మంచి సేల్స్ నే నమోదు చేశారు. ప్యాసింజర్ వెహికల్స్ పరంగా, టూ వీలర్స్ పరంగా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి ఆటో సేల్స్ డేటా బాగుంటుందని మార్కెట్ కి తెలుసు, దాన్ని డిసప్పాయింట్ కూడా కంపెనీస్ చేయలేదు. ఓవరాల్ అన్నిటి పరంగా ఉంటున్న సేల్స్ డేటాని ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. నెక్స్ట్ మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ని మాట్లాడుకుంటే రీసెంట్ టైమ్స్ లో మనం అనుకుంది 25,700 బిలో మార్కెట్ వెళ్ళి క్లోజ్ అవ్వందే మార్కెట్ ని ఇమీడియట్ గా మనం షార్ట్ టర్మ్ లో పడిపోతుంది అనుకోవాల్సిన అవసరం లేదు. ది ఫస్ట్ లైన్ ఆఫ్ సపోర్ట్ దానికి బిలో 25,450 అరౌండ్ మనకి 20-day మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. కాబట్టి అది సెకండ్ లైన్ ఆఫ్ సపోర్ట్ గా మార్కెట్ రిలేటెడ్ గా నియర్ టర్మ్ లో చూడొచ్చని. అండ్ ఇవాళ మార్కెట్ వెళ్ళిన లోన్ మీరు చూస్తే 25,660 దగ్గరగా ఉంటుంది. ఆల్మోస్ట్ 30 జూన్ 2025 వెళ్ళిన హై అదనమాట. సో పైకి వెళ్తున్నప్పుడు ఏదైతే హై మనకు కనిపించిందో ఇవాళ ఫాలో అవుతున్నప్పుడు ఈ హై దగ్గరగా సపోర్ట్ అయితే తీసుకుంది. అలా 25,700 మార్క్ అయితే ఇవాళ మార్కెట్ క్లోజ్ అవ్వలేదు. యాజ్ ఆఫ్ నో ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ అయితే మనకి బ్రేక్ అవ్వలేదు, కానీ విత్ దిస్ ఇంటెన్స్ FIS సెల్లింగ్ అది ఎక్కువ కాలం హోల్డ్ అవుతుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి ఇమీడియట్ గా 25,700 అండ్ 25,450 మార్కెట్ రిలేటెడ్ ఉంటున్న ఇంపార్టెంట్ సపోర్ట్స్ రెస్పెక్ట్ అవుతున్నంత వరకు మార్కెట్ కమింగ్ టైమ్స్ లో ఎక్కువ ఫాలో అవుదనే స్మాల్ సెంటిమెంట్ మార్కెట్ లో హోల్డ్ చేస్తుంది. ఆ లెవెల్స్ కానీ బ్రేక్ అయ్యాయంటే ఆల్మోస్ట్ మే 2025 నుంచి ఉంటున్న రేంజ్ ఉంది కదా, డౌన్ సైడ్ 24,400, అప్ సైడ్ 25,600, ఈ 1,000 to 1,200 పాయింట్ జోన్ ఉంది కదా, ఆ జోన్ లోకి మళ్ళీ మార్కెట్ వస్తుంది. ఇప్పుడు ఆ జోన్ అబోవ్ వెళ్ళి స్ట్రాంగ్ గా ఉందనే ఒక కన్ఫర్మేషన్ లో ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ 2 సపోర్ట్స్ కూడా బ్రేక్ అయ్యాయంటే మళ్ళీ ఆ 1,000 to 1,200 పాయింట్ జోన్ మార్కెట్ లో మనం విట్నెస్ చేసే అవకాశం ఉంది. ఏదైనా మార్కెట్ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ పాజిటివ్స్ అన్నిటినీ కూడా US ఇండియా ట్రేడ్ డీల్ నాట్ ఓన్లీ ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ FIS ఒక సెల్లింగ్ పరంగా కూడా ఇంపాక్ట్ అయితే చేస్తుంది. అండ్ దీంతో పాటు ఇతర కంట్రీస్ రిలేటెడ్ గా AI పరంగా జరుగుతున్న అడ్వాన్స్మెంట్స్ పరంగా కూడా FIS ఒక మనీ మన ఇండియా నుంచి వేరే కంట్రీస్ కి ఫ్లో అయ్యే ప్రయత్నం కూడా ఎప్పుడూ లేనట్టు స్లీపింగ్ గా ఉంటున్న జపాన్ మార్కెట్స్ కానీ చైనా మార్కెట్స్ కానీ స్ట్రాంగ్ గా మనీ ఇతర మార్కెట్స్ కి ఫ్లో అవడం కూడా FIS ఒక సెల్లింగ్ కూడా రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ని కొంత ప్రెషర్ లో ఉంచుతున్న విషయాలు. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న డేటాని కనెక్ట్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి
తెలుసుకోవడానికి పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు రీసెంట్ గా ఫెడ్ వాళ్ళు 25 బేసిస్ పాయింట్స్ ని కట్ చేశారు. డిసెంబర్ 1 నుంచి క్వాంటిటేటివ్ టైట్నింగ్ ని కూడా ఎండ్ చేస్తా అన్నారు. అంటే మార్కెట్ లో లిక్విడిటీని పెంచుతా అన్నారు. ఇదే నెక్స్ట్ జరిగే ఆర్బీఐ మీటింగ్ లో కూడా అగైన్ రిపీట్ అవుతుంది. ఇంకొన్ని రోజుల్లో మనకి ఆర్బీఐ మీటింగ్ ఉంటుంది. అక్కడ కూడా వడ్డీ రేట్లని కట్ చేస్తే లోన్లు తీసుకున్న వాళ్ళకి మంచిది, వాళ్ళు కట్టే వడ్డీ రేట్లు తగ్గుతాయి. బట్ ఎఫ్డీలు వేస్తున్న వాళ్ళకి వేయాలనుకుంటున్న వాళ్ళకి మాత్రం ఆ రేట్లు కూడా తగ్గుతాయి. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా షార్ట్ టర్మ్ లో పెద్ద మొత్తంలో డబ్బుల్ని పెట్టుబడి చేయాలనుకుంటే నెక్స్ట్ వచ్చే ఆర్బీఐ మీటింగ్ లోపు ఆ పెట్టుబడిని చేయండి. అండ్ రీసెంట్ టైమ్స్ లో వడ్డీ రేట్లు కట్ చేయడం ద్వారా 8.4% ఉంటున్న వడ్డీ రేట్లు కూడా ప్రెసెంట్ 8.1 కి వచ్చాయి. నెక్స్ట్ వడ్డీ రేట్లు కట్ చేస్తే ఇది ఇంకా తగ్గుతాయి. ఎవరైనా షార్ట్ టర్మ్ కి ఎఫ్డీ లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆర్బీఐ వాళ్ళ మీటింగ్ కి ముందు పెట్టడానికి చూడండి. నెక్స్ట్ కొద్ది రోజుల్లో జరిగే ఆర్బీఐ మీటింగ్ కి ముందే ఎఫ్డీ లో పెట్టుబడి చేయాలనుకున్న వాళ్ళు ప్లాన్ చేసుకోండి. నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, పెద్ద మొత్తంలో వచ్చే డబ్బులు ఏం చేయాలో తెలియకపోతే ఇమీడియట్ గా ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసి తర్వాత ఆలోచించి రైట్ డెసిషన్ కొంత స్లోగా అయినా తీసుకోవచ్చు అని. అండ్ అందరూ ఫిక్స్డ్ డిపాజిట్లు అంటే మనకి ఎక్కడైతే బ్యాంక్ ఉందో పెద్ద పెద్ద బ్యాంక్స్ లో మనకి తక్కువ వడ్డీ రేట్ ఉంటుంది. బట్ స్టిల్ మనకు అక్కడే బ్యాంక్ ఉంది కదా అని దాంట్లో మనం ఎఫ్డీలను వేసేస్తూ ఉంటాం. రీసెంట్ టైమ్స్ లో నేను మీకు చాలా సార్లు చెప్పాను. పర్సనల్ గా కూడా సంవత్సరం క్రితం నేను ఈ స్టేబుల్ మనీ యాప్ లో ₹1,00,000 దగ్గరగా ఎఫ్డీ వేశాను. అది ఇంకొక 4 రోజుల్లో మెచ్యూర్ అవుతుంది. కావాలనుకుంటే దీన్ని మళ్ళీ నేను ఇంకొక ఎఫ్డీ లో వేసుకోవచ్చు, లేదంటే ఆ డబ్బులు నా బ్యాంక్ అకౌంట్ లోకి వస్తుంది. ఎందుకు కేవలం ఎఫ్డీ గురించి మాత్రమే నేను స్టేబుల్ మనీ యాప్ ని వాడతానంటే ఇక్కడ ఒకసారి చూడండి, సెర్చ్ అని ఉందా, అక్కడ ఒకసారి నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వీళ్ళ దాంట్లో ఉన్న బ్యాంక్సే కాదు, వీళ్ళ దాంట్లో లేని బ్యాంక్స్ కూడా, పార్ట్నర్ బ్యాంక్స్ ని ఆఫ్ చేసిన వీళ్ళ దాంట్లో లేని బ్యాంక్స్ కూడా ఎక్కడెక్కడ అధిక వడ్డీ రేట్లు వస్తున్నాయని ఫస్ట్ నాకు కంపేర్ చేసుకోవడానికి, ఇండియాలోనే టాప్ ఎఫ్డీ రేట్లు నాకు ఎక్కడున్నాయని చూసుకోవడానికి నాకు ఈ యాప్ పనికి వస్తుంది. పెట్టుబడి చేయడానికే కాదు, కంపేర్ చేసుకోవడానికి పనికి వస్తుంది. రెండవది, నాకు ఏదైనా ఒక బ్యాంక్ నచ్చి, ఎగ్జాంపుల్ నేను ఈ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేశాను. ఒకవేళ నేను ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఇన్స్టెంట్ విత్ డ్రాల్ నాకు కావాలనుకున్నప్పుడు ఇమీడియట్ గా నా డబ్బులు నాకు బ్యాంక్ అకౌంట్ లో కూడా ఇచ్చే ఫెసిలిటీ నాకు ఇక్కడ ఉంది. అండ్ ఈ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ఎటువంటి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోకుండానే, ఇదనే కాదు ఇక్కడ ఉంటున్న ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైనా మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోకుండానే 8% అబో దగ్గరగా వడ్డీ రేట్ ని పొందొచ్చు. కాబట్టి షార్ట్ టర్మ్ అవసరాలకు ఉంటున్న డబ్బుల్ని లాంగ్ టర్మ్ లో కావాలంటే మార్కెట్ లోనే 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు కావాలంటే మార్కెట్ లోనే పెట్టచ్చు. బట్ షార్ట్ టర్మ్ అవసరాల కోసం ఉంటున్న డబ్బుల్ని మార్కెట్ వోల్టాలిటీని పట్టించుకోకుండా పెడితే మన అవసరానికి కావాలనుకున్నప్పుడు డబ్బుల్ని నష్టాల్లో కూడా మనం తీయాల్సి ఉంటుంది. కాబట్టి ఇండియాలో ఒకవేళ బెస్ట్ వడ్డీ రేట్లు ఎఫ్డీలో ఎక్కడున్నాయని కంపేర్ చేసుకోవాలనుకున్నా వాటిలో బ్యాంక్ అకౌంట్ లేకుండానే మనకుంటున్న ఎగ్జిస్టింగ్ ఉంటున్న బ్యాంక్ అకౌంట్ తోనే వాటిలో ఎఫ్డీలు వేసి కావాలనుకున్న ఇమీడియట్ గా బ్యాంక్ అకౌంట్ కి తీసుకురావాలనుకున్నా ప్రస్తుతానికి ఈ యాప్ మనకి బెస్ట్ సర్వీసెస్ అయితే ఇస్తూ ఉంది. అండ్ మనం ఎఫ్డీ వేస్తున్న డబ్బులు స్టేబుల్ మనీ వాళ్ళ దగ్గర ఉండదు, డైరెక్ట్ గా బ్యాంక్ కు వెళ్తుంది. అలా వెళ్ళినట్టు మనకి ఆ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దగ్గర నుంచే కన్ఫర్మేషన్ వస్తుంది. మరి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు నమ్మచ్చా, పెద్ద పెద్ద ప్రైవేట్ బ్యాంకులు, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులే కదా సేఫ్ అంటే, వాటిల్లో ఎలా అయితే 5 లక్షల డిఐసిజిసి గ్యారంటీ ఉంటుందో, ఆర్బీఐ వాళ్ళ ఇన్సూరెన్స్ ఉంటుందో, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో కూడా మనం వేస్తున్న అసలుకి వడ్డీకి కూడా 5 లక్షల ఇన్సూరెన్స్ ప్రభుత్వం తరపు నుంచి, ఆర్బీఐ డిఐసిజిసి వాళ్ళ తరపు నుంచి మనకు ఉంటుంది. ఎఫ్డీ వేయడం వేయకపోవడం మనకు అవసరాన్ని బట్టి మారుతుంది. బట్ అట్లీస్ట్ మీకు ఎక్కడ ఏ బ్యాంక్స్ లో మంచి వడ్డీ రేట్లు వర్క్ అవుతున్నాయి, టైం టు టైం ఈ వడ్డీ రేట్లు మారుతున్నప్పుడు ఏ బ్యాంక్స్ తగ్గించేస్తున్నాయి ఇమీడియట్ గా, ఏ బ్యాంక్స్ మంచిగా వడ్డీ రేట్లు ఇస్తున్నాయని కంపేర్ చేసుకోవడానికి కేవలం ఫిక్స్డ్ డిపాజిట్ల కోసం అయితే మీకు స్టేబుల్ మనీ యాప్ హెల్ప్ అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఇవాల్టి నుంచి బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫ్రీజింగ్ లిమిట్ అనేది మారుతూ ఉంది. ఇప్పటి వరకు 900 క్వాంటిటీస్ ఒకేసారి మీరు ఎగ్జిక్యూట్ చేయగలిగే వాళ్ళు. సరే, మీ ఆర్డర్ ని మీరు ఎంత పెద్దది పెట్టినా బ్రేక్ చేసి ఎగ్జిక్యూట్ చేసే మెకానిజమ్స్ చాలా బ్రోకర్స్ అందిస్తున్నారు. బట్ యూజువల్ గా అయితే ఒక్క సెట్ ఆఫ్ ఆర్డర్ 900 క్వాంటిటీస్ కి మించి వెళ్ళేది కాదు కదా. ఇప్పుడు అది ఫర్దర్ గా తగ్గుతూ 600 క్వాంటిటీకి తగ్గిపోయింది. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే 25 లాట్స్ ఒకేసారి ఇప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేయగలిగే వాళ్ళు ఇప్పటి వరకు. కానీ ఇవాల్టి నుంచి, ఈ రోజు నుంచి 17 లాట్స్ మాత్రమే బ్యాంక్ నిఫ్టీలో సింగిల్ ట్రేడ్ గా, సింగిల్ ఆర్డర్ గా మీకు ముందుకు వెళ్తాయి. ఈవెన్ మీరు దానికంటే ఎక్కువ పెట్టినా మిమ్మల్ని అడుగుతారు దీన్ని బ్రేక్ చేసి ఎగ్జిక్యూట్ చేయమంటావా అని. వాళ్ళు ఆ రకంగా మాక్సిమం 600 క్వాంటిటీ ఆర్ 17 లాట్స్ వచ్చేలా దాన్ని బ్రేక్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తారు. రెస్ట్ మిగిలినంతా నిఫ్టీకి, ఫిన్ నిఫ్టీకి, మిడ్ క్యాప్ నిఫ్టీ నెక్స్ట్ 50 వీటన్నిటికి ఎగ్జిస్టింగ్ గా ఉంటున్నవి క్వాంటిటీ పరంగాను లాట్స్ పరంగాను సేమ్ గానే ఉంది. కానీ బ్యాంక్ నిఫ్టీకి అయితే మారింది. అది నేను మీకు ఇక్కడ ఇమేజ్ ని కూడా పెడుతున్నాను. అండ్ చాలా వరకు ఈ మధ్య కాలంలో ఐపీఓస్ వస్తూ ఉన్నాయి, మీరు అప్లై చేస్తూ ఉన్నారు. అండ్ హెచ్ఎన్ఏ కేటగిరీలో మేము అప్లై చేస్తున్నాం. బిగ్ హెచ్ఎన్ఏ కేటగిరీ, స్మాల్ హెచ్ఎన్ఏ కేటగిరీ, మనం కొన్ని రూల్స్ మాట్లాడుకున్నాం. వీటిలో ఎలా అప్లై చేస్తే ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుందని ఈ వీడియోలో. అలా అప్లై చేసినా మాకు అలాట్మెంట్ ఖచ్చితంగా రావట్లేదు అని ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ కేటగిరీలో అయినా సరే కొన్ని షేర్స్ ఉన్నాయనుకుందాం, లెట్స్ సే 100 షేర్స్ ఉన్నాయనుకుందాం. నెంబర్ ఆఫ్ న్యూ అప్లికెంట్స్, ఎన్ని లాట్స్ వేశారని కాదు, నెంబర్ ఆఫ్ న్యూ అప్లికెంట్స్ 100 షేర్స్ ఉంటే 200 పీపుల్ అప్లై చేస్తున్నారు అనుకోండి. ఆబ్వియస్లీ అందరికీ ఒక్కొక్కటి రావాలనైతే లేదు కదా. సో కాబట్టి సర్టైన్ ఐపీఓస్ లో డిపెండింగ్ అపాన్ ద డిమాండ్ థింగ్స్ అన్ని కొంత డిఫరెంట్ గా టర్న్ అవుతాయి. నెంబర్ ఆఫ్ న్యూ అప్లికెంట్స్ ఎంతమంది ఉన్నారు, యూనిక్ న్యూ అప్లికెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఒకరే 10 లాట్లు వేయడం వేరు, ఒక్కొక్క లాట్ 10 మంది వేయడం వేరు. ఈ రెండింటిలో
రెండింటితో చాలా డిఫరెన్స్ వస్తుంది. ఈ మధ్య కాలంలో అందరూ డిమాట్ అకౌంట్లు అండ్ వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళందరూ డిమాట్ అకౌంట్స్ నుంచి అప్లై చేస్తూ ఉండడం. అడ్వాంటేజ్ అయితే ఐపీఓ మార్కెట్ లో స్ట్రాటజీస్ పరంగా అయితే తగ్గుతూ ఉంది. అండ్ ఒకవేళ ఈ అడ్వాంటేజ్ ని పెంచుకోవాలనుకుంటే మన దగ్గర ఉన్న ఒకే ఒక్కవే ఏ కంపెనీలు ఐపీఓకి వస్తున్నాయి, వాటికి సంబంధించిన పేరెంట్ కంపెనీలు ఏంటి, అండ్ అవి ఏ స్టేట్ లో ఉన్నాయి ప్రెసెంట్ ఐపీఓకి రావడానికి. సో పేరెంట్ కంపెనీకి సంబంధించి మన దగ్గర ఒక్క షేర్ ఉన్నా షేర్ హోల్డర్ కేటగిరీలో మనకి ఎలిజిబిలిటీ దొరుకుతుంది. సో చాలా మందితో ఉంటున్న కాంపిటీషన్ మనం తీసేస్తాం. యూజువల్ గా ఐపీఓ వచ్చాక దాని మీద ఉన్న బజ్ తో డిమాట్ అకౌంట్ ఉంటే చాలా ఐపీఓలు అప్లై చేసే వాళ్ళే ఉంటారు ఎక్కువ. బట్ షేర్ హోల్డర్ కేటగిరీలోకి వెళ్ళాలంటే ఒక కట్ ఆఫ్ డేట్ లోపు మనకు ఆ పేరెంట్ కంపెనీ ఏ ఐపీఓ అయితే వస్తుందో మార్కెట్ లో తన ఒక పేరెంట్ కంపెనీ షేర్ ఒక్కటైనా మన డిమాట్ అకౌంట్ లో ఉండాలి. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఈ వస్తున్న ఐపీఓస్ లో ఎవరైనా పార్టిసిపేట్ చేద్దాం షేర్ హోల్డర్ కేటగిరీలో, సో దట్ నాకు అలాట్మెంట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే ఈ పర్టికులర్ ఐపీఓస్ మార్కెట్ లో కమింగ్ టైమ్స్ లో రానున్నాయి. వేటి పరంగా కన్ఫర్మేషన్ ఉంది, వేటి పరంగా అప్రూవల్ కి పెండింగ్ లో ఉందన్న డేటా ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ వాడి ఒక పేరెంట్ కంపెనీ ఏంటనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. నాట్ జస్ట్ వోడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ కి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటే, కానీ మనకు క్లారిటీ లేదు. అదేంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండస్ టవర్స్ మాత్రం క్లారిటీ ఉంది. ఇది ఈ 3 కంపెనీస్ రిలేటెడ్ గా మేజర్ అప్డేట్. ఫస్ట్ వోడాఫోన్ ఐడియా అన్నిటికంటే బెనిఫిషియరీ. ఇవాళ సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే అడిషనల్ ఏజీఆర్ డ్యూస్ మీద కాదు, అడిషనల్ ఏజీఆర్ డ్యూస్ ఎంత ఉన్నాయి 9,450 crores మాత్రమే, దాని మీద కాదు మేము చెప్పింది. రీసెంట్ గా ఇచ్చారులేండి ఒక ఆర్డర్ సుప్రీంకోర్టు వాళ్ళు, మేము దాని మీద కాదు చెప్పాం, ఎంటైర్ ఏజీఆర్ డ్యూస్ మీద చెప్పామన్నారు. ఎంటైర్ ఏజీఆర్ డ్యూస్ వోడాఫోన్ ఐడియా పరంగా 83,500 కోట్ల దగ్గరగా ఉన్నట్టున్నాయి. అంటే గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో చాలా మార్చింది కదా, ఈక్విటీకి మార్చేసింది కదా. ఆల్మోస్ట్ వోడాఫోన్ ఐడియాలో 49% దగ్గరగా వాటాని గవర్నమెంట్ హోల్డ్ చేస్తుంది. సో అంతటి ఏజీఆర్ డ్యూస్ పరంగా కావాలంటే మీరు డెసిషన్ ని తీసుకోవచ్చు అని సుప్రీంకోర్టు మా చేతుల్లో ఏం లేదు, గవర్నమెంట్ చేతుల్లో పెట్టేసింది. మీకు నచ్చితే మీకు ఇష్టం వచ్చింది చేయండి, ఆ మొత్తాన్ని జీరో చేసేసేయాలన్నా చేసేయండి, కొంత బెనిఫిట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఆర్ సమ్ వే పాజిటివ్ గా వోడాఫోన్ ఐడియాకి రిలీఫ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. మేము ఆపం, గతంలో ఆపారు, అట్లా ఇవ్వద్దు అని గతంలో ఆపారు సుప్రీంకోర్టు వాళ్ళు. కానీ ఇప్పుడు మేము ఆపం, డెసిషన్ మీ చేతుల్లో ఉంది, బాల్ మీ కోర్టులో ఉందని గవర్నమెంట్ కుదులుతుండేసరికి గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలి? అడిషనల్ ఏజీఆర్ డ్యూస్ 9,450 కోట్లైనా, టోటల్ ఏజీఆర్ డ్యూస్ 83,500 కోట్లైనా ఎందుకు వోడాఫోన్ ఐడియాకి గవర్నమెంట్ బెనిఫిట్ ఇవ్వాలి? బికాస్ వోడాఫోన్ ఐడియాలో ప్రెసెంట్ గవర్నమెంట్ 49% వాటాన్ని హోల్డ్ చేస్తుంది. కాబట్టి ఏ మాత్రం వోడాఫోన్ ఐడియా సర్వైవ్ అయి బాగా పెరిగిపోయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లాభమే కదా. సో ఇక్కడ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది కదా, అది మూతపడిపోతే 49% ఈక్విటీ జీరో, బెనిఫిట్ ఇస్తే 83,000 కోట్లు వదులుకొని బెనిఫిట్ ఇచ్చేసి వోడాఫోన్ ఐడియా స్ట్రాంగ్ గా సర్వైవ్ అయిపోయి రేపు అదొక 5 లక్షలు 6 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ అయిపోయింది అనుకోండి, దాంట్లో సగం అంటే 3 లక్షల కోట్లు గవర్నమెంట్ ఒక వాల్యూయే కదా ఉంటది. మరి 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ కి వెళ్ళిపోతుందా వోడాఫోన్ ఐడియా అంటే? ఎయిర్టెల్ ఒక మార్కెట్ క్యాపిటల్ 12,40,000 కోట్లు, కాబట్టి అలా వెళ్ళిపోతే గవర్నమెంట్ కూడా లాభమే కదా అనుకొని గవర్నమెంట్ బెనిఫిట్ ఇస్తుందా అని మార్కెట్ లో ఉంటున్న క్వశ్చన్ మార్క్స్ ఇవాళ స్టాక్ ని 10% పెంచాయి. సుప్రీంకోర్టు వదిలేసింది, గవర్నమెంట్ దగ్గర బాల్ ఉంది, కోర్టులో బాల్ ఉంది, గవర్నమెంట్ కి 49% వాటాను ఉంది. అలా ఆలోచించి గవర్నమెంట్ ఏమైనా బెనిఫిట్ ఇస్తుందా? ఇస్తే స్టాక్ ఎంత పెరుగుతుందో ముందుగానే మనం యాడ్ అయిపోదాం, ముందుగానే మనం కొనేద్దాం అనుకొని కొనేశారు, స్టాక్ ను 10% పెంచేశారు, వెళ్ళంతా బానే ఉంది. వాట్ ఇఫ్ గవర్నమెంట్ ముందుకొచ్చి నేనేం బెనిఫిట్ ఇవ్వను, ఆల్రెడీ ఈక్విటీగా మార్చుకున్నాను, ఇంకేం చేసినా ప్రమోటర్స్ చేయాలి, నేనే ఎందుకు రావాలి ప్రతిసారి ముందుకి, ప్రమోటర్స్ డబ్బులు తీసుకురావచ్చు కదా, ప్రమోటర్స్ ఫండ్ రైజ్ చేయొచ్చు కదా, వాళ్ళేం చేయరా, మేమే చేసుకుంటూ వెళ్ళాలని ఒకవేళ వెనక్కి ఒక స్టెప్ వేస్తే ఏదైతే యూఫోరియా ఉందో అదంతా మళ్ళీ కూల్ ఆఫ్ అవుతుంది. ఇది ఎలా అంటే హోప్ తో నడుస్తున్న ర్యాలీ. ఎస్, చూడడానికి ఈ రోజు వచ్చిన ర్యాలీతో మేజర్ ప్లేయర్స్ అందరూ కూడా మాట్లాడుతున్న మాటల ప్రకారం అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టెప్ ఇన్ అవుతుంది, సపోర్ట్ చేస్తుంది, అది మేజర్ ఫస్ట్ స్టెప్. అది తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టెప్ ఇన్ అయింది, సపోర్ట్ చేస్తుంది, ఈ కంపెనీ నిలబడుతుంది అన్న హోప్ మార్కెట్ లోకి వెళ్తే బిగ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా పెద్ద మొత్తంలో ఫండింగ్ ని వోడాఫోన్ ఐడియాలో పెట్టి వాటాన్ని తీసుకొని ఇంకా వోడాఫోన్ ఐడియాని సర్వైవ్ చేయడానికి పైకి మూవ్ చేయడానికి ప్రయత్నిస్తారని కూడా ఫస్ట్ గవర్నమెంట్ దగ్గర నుంచి సపోర్ట్ ఇస్తే ఇన్వెస్టర్స్ ఆటోమేటిక్ గా వస్తారు. దీంతో ఆబ్వియస్లీ వోడాఫోన్ ఐడియా సర్వైవ్ అయి మంచిగా గ్రో అవుతుంది. కాబట్టి యాజ్ అన్ ఇన్వెస్టర్ ముందుగానే కొని పెట్టుకుందాం షేర్లు అనే ఒక ఆలోచనతో చాలా మంది కొంటూ ఉన్నారు. పర్సనలీ నేనైతే కొనలేదు, బికాస్ ఈవెన్ మనకు అలా కనిపిస్తున్నా అది రియాలిటీ కాదు, గవర్నమెంట్ చెప్పలేదు. లేని డేటాని అజ్యూమ్ చేసుకొని చేయడం అనేది రిస్క్ కి వెళ్తుంది. రిస్క్ మన ఎంటైర్ పోర్ట్ఫోలియోలో 1% 2% తీసుకుంటే ఏ ప్రాబ్లం లేదు. పెద్ద మొత్తంలో తీసుకొని కూర్చొని రేపు పొద్దున అలా జరగలేదంటే మొత్తం పోర్ట్ఫోలియో మీద ఇంపాక్ట్ పడకూడదు. కాబట్టి కొత్త వాళ్ళకి చెప్తున్నాను, అది రేపు 50% పెరగచ్చు, 100% కూడా పెరగచ్చు. గవర్నమెంట్ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తర్వాత ఇన్వెస్టర్స్ వచ్చి కంపెనీని స్టెబిలైజ్ చేస్తున్నారు, మార్కెట్ షేర్ గెయిన్ అవుతుంది, బిజినెస్ ప్రాపర్ గా ఉందన్నప్పుడు అది 200-300% పెరిగినా స్టెబిలైజ్ అనే కంపెనీలో పెట్టి లాభాలను ఆశించడం కరెక్ట్. కానీ కంప్లీట్ లో ఒక డెసిషన్ తో తలరాతే మారిపోతుంది అనుకునే కంపెనీలోకి పెద్ద మొత్తంలో మీ పోర్ట్ఫోలియోలో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మంచిది కాదనేది నా అభిప్రాయం. రిస్క్ తీసుకుంటాం, మా క్లారిటీ ఉందనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి కూడా ఆలోచించాలి, ఏదైనా బెనిఫిట్ ఇస్తే ఏజీఆర్ రిలేటెడ్ గా అది ఓన్లీ వోడాఫోన్ ఐడియాకి ఎందుకు ఇవ్వాలి? ఎయిర్టెల్ కూడా ఉంది కదా, ఎయిర్టెల్ కూడా ఏజీఆర్ డ్యూస్ కట్టాలి, కొంతవరకు కట్టేసింది అన్న రీఫండ్ ఇస్తారా? ఆర్ ఇది నేను ఓన్లీ వోడాఫోన్ ఐడియాకి మాత్రమే ఇస్తాను ఎందుకంటే దాంట్లో నాకు వాటా ఉందని చెప్తారా? అలా గవర్నమెంట్ చెప్పడానికి వీలుందా అనేది క్వశ్చన్ మార్క్. చూడాలి మరి ఓన్లీ వోడాఫోన్ ఐడియాకే బెనిఫిటా ఎయిర్టెల్ కూడా బెనిఫిట్
బెనిఫిట్. అండ్ మూడవది, ఎవరికి బెనిఫిట్ ఉన్నా వోడాఫోన్ ఐడియా సర్వైవ్ అవుతుందంటే ఇండస్ టవర్స్ కూడా మంచి లాభం ఉంటుంది కాబట్టి వోడాఫోన్ ఐడియాకి పాజిటివ్ గా తీర్పు వస్తుంది అని మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ తో ఇండస్ టవర్స్ కూడా ఇవాళ స్ట్రాంగ్ గా పెరిగింది. సో ఇది ఎంటైర్ వోడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ అండ్ ఇండస్ టవర్స్ పరంగా ఉంటున్న మేజర్ అప్డేట్. ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? ఇఫ్ ఎఫర్ట్స్ ఉన్నాయనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ గ్రో ఐపీఓ గురించి మాట్లాడుకోవాలి. ఇంపార్టెంట్ డేటా మొత్తం కూడా మీతో షేర్ చేస్తాను. ఇది మాట్లాడుకునే ముందు ఇవాళ వచ్చిన ఈ డేటాని మీరు గమనిస్తే గ్రో వాళ్ళు 2950 కోట్లు నాకు కావాలి అని అడిగితే యాంకర్ బుక్ సైజ్ 50,000 క్రోర్ దగ్గరగా సబ్స్క్రైబ్ అయిందని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అందరూ కూడా యాంకర్ బుక్ లో పోటీ పడుతున్నారనేలా మనకి డేటా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, చాలా ఐపీఓ స్పెషల్లీ పెద్ద పెద్ద ఐపీఓస్ లో యాంకర్ బుక్ అనేది స్ట్రాంగ్ గానే సబ్స్క్రైబ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, 2950 కోట్లకి ఐపీఓకి అడిగితే 50,000 కోట్ల దగ్గరగా సబ్స్క్రైబ్ అయిందని మీకు డేటా కనిపించిందా? ఇఫ్ ఇన్ కేస్ సుమారుగా ఇక్కడ 47,000 కోట్లకి ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ రాదు కదా. మరి ఐపీఓగా లిస్ట్ అయిన తర్వాత ఈ 47,000 కోట్లు మార్కెట్ లో లిస్ట్ అయిన స్టాక్ ని చేజ్ చేస్తుందా అంటే చాలా కొద్ది సందర్భాల్లో మాత్రమే, అందులో కూడా చాలా కొద్ది పోర్షన్ ఆఫ్ ద మనీ మాత్రమే చేజ్ చేసింది, కానీ పెద్ద మొత్తంలో డబ్బులు చేజ్ చేయలేదు. కాబట్టి ఈ డేటాను చూసి ఇంతమంది యుఫోరియాతో ఉన్నారా, నేను కూడా వెళ్ళి అప్లై చేస్తాను అనుకునే ముందు రీసెంట్ గా డీమ్యాట్ అకౌంట్స్ పరంగా ఉంటున్న ఈ ట్రెండ్ ఒకసారి గమనించండి. పెద్ద పెద్ద బ్రోకర్స్ అందరు రిలేటెడ్ గా కూడా యాక్టివ్ ఇన్వెస్టర్స్ చాలా తక్కువగా అకౌంట్స్ ని ఓపెన్ చేసుకుంటున్నారు. బికాస్ మార్కెట్ పెరగట్లేదు, కన్సాలిడేషన్ లో ఉంది. సో ఇన్ సచ్ ఎ కేస్ మీకు ఏవైతే వాల్యుయేషన్ రూపంలో ఇలా కనిపిస్తూ ఉంటాయో అది ప్రెసెంట్ ఉంటున్న ఎర్నింగ్స్ ని బట్టి వస్తున్న డేటా. సో రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ రెవెన్యూస్ ఎలా ఉన్నాయి, ప్రాఫిటబిలిటీ ఎలా ఉంది, స్ట్రాంగ్ గా ప్రాఫిట్స్ ని పోస్ట్ చేస్తారు, ఎంత సిఏజిఆర్ తో ప్రాఫిట్స్ గ్రో అయ్యాయి, రెవెన్యూ గ్రో అయ్యాయి అనేది ఎస్ ఇంపార్టెంటే. కానీ రీసెంట్ టైమ్స్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ రిలేటెడ్ గా ట్రెండ్ కూడా కొంత కాషియస్ గా మారుతుంది. ఇది రీసెంట్ డేటా. సో మార్కెట్ ఇక్కడ నుంచి పెద్దగా పెరగకపోయినా కన్సాలిడేట్ అవుతున్నా ఇది ఫర్దర్ గా ఇంటెన్సిఫై అయ్యి ఫర్దర్ గా అకౌంట్స్ తగ్గుతున్నప్పుడు అండ్ బిజినెస్ తగ్గుతున్నప్పుడు ఆటోమేటిక్ గా రీరేటింగ్ అనేది ఈ కంపెనీలో జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాలి. అలా చూసుకుంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ గ్రోక్ ఎక్కువగా ఉంటున్నట్టే కనిపిస్తున్నా జిరోదా రిలేటెడ్ గా పర్ క్లయింట్ రెవెన్యూ కానివ్వండి, ప్రాఫిట్ మార్జిన్ కానివ్వండి, సీరియస్ బిజినెస్ కానివ్వండి ఎక్కువగా ఉంటుంది. యూజర్స్ మాత్రం గ్రోలో చాలా స్ట్రాంగ్ గా పెరుగుతున్నారు, బట్ బిజినెస్ మాత్రం ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ కూడా జిరోదాలో ఎక్కువగా ఉంటుంది. అండ్ లిస్టెడ్ ప్లేయర్స్ లో గ్రో, మోతిలాల్ ఒస్వాల్, ఏంజల్ వన్ వాళ్ళ మార్కెట్ క్యాపిటల్ ఎంత, సేల్స్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, ఆపరేటింగ్ లెవెల్లో ప్రాఫిట్ అండ్ ప్రాఫిట్ మార్జిన్ ఎంత అనేది అండ్ వాళ్ళ వాల్యుయేషన్స్ ఏంటనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు ఇక్కడ. బట్ ఇన్ లాస్ట్ 3 years కంటిన్యూస్ గా టాప్ లైన్ లోను అండ్ బాటమ్ లైన్ లో కూడా వీళ్ళు మంచి గ్రోత్ ని కనబరిచారు. ఐపీఓ November 4th ఓపెన్ అవుతుంది, November 7th క్లోజ్ అవుతుంది. లిస్ట్ అయ్యే డేట్ 12th ఈచ్ షేర్ 100 రూపీస్ లెక్కన మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు. అండ్ ఈ ఐపీఓ ద్వారా వచ్చిన డబ్బుల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ చేసుకోవడంలో, బ్రాండ్ ని బిల్డ్ చేయడంలో, ఇంకా ఫర్దర్ గా సబ్సిడరీస్ అండ్ ఎన్బిఎఫ్సి బిజినెస్ లో కూడా ఎంటర్ అవ్వడంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్తున్నారు. స్ట్రాంగ్ గా యూజర్స్ గ్రో అయ్యారు అండ్ బిగ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇండస్ట్రీ స్ట్రాంగ్ గా ఇండియాలో గ్రో అవుతుంది. ఇది మనకి మెయిన్ గా కనిపిస్తున్న లాజిక్స్. బట్ రీసెంట్ ట్రెండ్స్ కొంత వీక్ గా ఉన్నాయి. సో లేటెస్ట్ డేటానే రిపీట్ అవుతుంది ఇన్ కమింగ్ మంత్స్ అనుకుంటే నెంబర్స్ వీక్ గా రిఫ్లెక్ట్ అయితే దెన్ అప్పుడు స్టాక్ పరంగా రీరేటింగ్ జరిగి కొంత సఫరింగ్ ఇన్వెస్టర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ గా ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు మైండ్ లో పెట్టుకోవాలి. నెక్స్ట్ డ్రగ్గింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. పీఎం నరేంద్ర మోడీ గారు 4,000 crores పెట్టి మోడర్నైజేషన్ ప్లాన్ ని డ్రగ్గింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ గా అనౌన్స్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. మేక్ ఇన్ ఇండియా, షిప్ బిల్డింగ్, ఆటోమేషన్ అండ్ గ్రీన్ డ్రగ్గింగ్ రిలేటెడ్ గా ఈ డెసిషన్ తీసుకున్నట్టు. బికాస్ ఆల్రెడీ డ్రగ్గింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 55% ఆఫ్ ఇండియా డ్రగ్గింగ్ వర్క్ ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ స్టెప్ తీసుకోవడం కారణంగా ఫర్దర్ గా వాళ్ళ కెపాసిటీని పెంచి గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ని తీసుకొచ్చి బిజినెస్ ని ఇంప్రూవ్ చేయాలనే ఆలోచనలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంతలా పెరిగింది. ఇంతకీ డ్రగ్గింగ్ అంటున్నారు, అసలు డ్రగ్గింగ్ అంటే ఏంటి? యూజువల్ గా ఒక సర్టైన్ టైం పీరియడ్ కి ఒక పాయింట్ లో మనకి శాండ్ అనేది ఎక్కువ వచ్చి ఉండిపోయి ఉంటుంది అనుకోండి. అక్కడికి పెద్ద పెద్ద షిప్స్ కానివ్వండి, లోడింగ్ అన్లోడింగ్ చేయడానికి కావాల్సిన మ్యారిటైమ్ ఫ్లీట్ కానివ్వండి రాలేదు కదా. కాబట్టి అక్కడ ఉంటున్న మట్టిని ఫర్దర్ గా తగ్గించి డీప్నెస్ ని, వాటర్ ఒక డీప్నెస్ ని పెంచి పెద్ద పెద్ద షిప్స్ రావడానికి ఈ డ్రగ్గింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. సో దట్ అప్పుడు బిగ్ షిప్స్ మనకి అక్కడికి రావడానికి వీలుగా ఉంటుంది. దాని ఒక కెపాసిటీని ఫర్దర్ గా పెంచి బిజినెస్ ని ఇంక్రీజ్ చేద్దామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తుండడమే స్టాక్ ఇవాళ 20% దగ్గరగా పెరిగింది. అలాగే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి 22 MOUs 16 ఆర్గనైజేషన్స్ దగ్గర నుంచి ముంబై ఈవెంట్ లో లభించాయని, వాటి యొక్క విలువ 17,645 crore దగ్గరగా ఉందనేలా అప్డేట్ అయితే చేశారు. జెన్ టెక్నాలజీస్ వాళ్ళకి 289 crores విలువ చేసే ఆర్డర్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ రిలేటెడ్ గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి లభించిందని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మహేంద్ర వాళ్ళు ఉన్నారా, వాళ్ళు XEV 9S 7-seater ఎలక్ట్రిక్ SUV ని 27th November రిలీజ్ చేయబోతున్నారని, వీళ్ళకి సంబంధించిన ఫస్ట్ 7-seater ఎలక్ట్రిక్ SUV ఇదే. దానికి కూడా మంచి డిమాండ్ ఉందంటే స్టాక్ రిలేటెడ్
రిలేటెడ్ గా బికాస్ ఆఫ్ ద గుడ్ సేల్స్ మంచి నెంబర్స్ తో ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. లెట్స్ సీ అసలు ఏ ఫీచర్స్ తో అండ్ ఏ ప్రైస్ రేంజ్ లో ఈ 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని రిలీజ్ చేయబోతున్నారని. ఎన్సీసీ వాళ్ళకి 7,539 crores విలువ చేసే ఆర్డర్స్, న్యూ ఆర్డర్స్ అక్టోబర్ 2025 లో లభించాయని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. తిడాగర్ రైల్ సిస్టమ్స్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి 2,481 crores విలువ చేసే ముంబై మెట్రో లైన్ 5 కాంట్రాక్ట్ లభించిందని మెన్షన్ చేశారు. మ్యాప్ మై ఇండియా వాళ్ళు ఉన్నారా, వీళ్ళు ఢిల్లీ మెట్రో వాళ్ళు, వీళ్ళిద్దరూ కలిసి MOU లోకి ఎంటర్ అయ్యారని. సో దట్ ఇకపై ఢిల్లీ మెట్రోని వాడుతున్న యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళు రియల్ టైమ్ లో మెట్రో రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్, రూట్స్ కానీ, ఫేర్స్ కానీ, టైమింగ్ కానీ అండ్ లైన్ చేంజెస్ కానీ ఇవన్నీ కూడా విత్ ద మ్యాప్ మై ఇండియా హెల్ప్ తో చూడొచ్చని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో దట్ ఇది మ్యాప్ మై ఇండియా వాళ్ళకి బిజినెస్ ని పెంచుతుంది అండ్ యూజర్స్ కూడా మోర్ కన్వీనియంట్ ని యాడ్ చేస్తుంది. రైల్టెల్ వాళ్ళకి 32,43 lakhs విలువ చేసే ఆర్డర్ రాజస్థాన్ కౌన్సిల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి లభించిందని, అక్టోబర్ 2030 లోపు ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్తున్నారు. అండ్ రైల్టెల్ వాళ్ళకి 136 crores విలువ చేసే డిఫెన్స్ టెలికాం ఆర్డర్ లభించింది అండ్ ఇది జనవరి 2027 లోపు ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్పారు. నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ వేదాంత పెరగడానికి ప్రధానమైన కారణం వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే వీళ్ళు బెటర్ గా గైడ్ చేస్తుండడం. CLSA వాళ్ళ ఎస్టిమేట్ వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ FY26 రిలేటెడ్ గా $5.7 billion ఉంటుందని, కానీ వీళ్ళు $6 billion ఉంటుందని ఎలా గైడెన్స్ ఇస్తున్నారు. అండ్ అల్యూమినియం ప్రొడక్షన్ కాస్ట్ ఉంటుందా, ఇది ఫర్దర్ గా డౌన్ అవుతుందని. అండ్ వీళ్ళ డీమర్జర్ ప్రాసెస్ రిలేటెడ్ గా క్వశ్చన్ మార్క్స్ పడ్డాయి కదా, ఇవన్నీ కూడా FY26 లో క్లియర్ అవుతాయని. ఈవెన్ గవర్నమెంట్ కావాలనుకున్నా, స్పెషల్లీ పెట్రోలియం మినిస్ట్రీకి కావాలనుకున్నా కార్పొరేట్ గ్యారంటీ వీళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని ఎలా వేదాంత వాళ్ళు విత్ నెంబర్స్ డీమర్జర్ పరంగాను క్లారిఫికేషన్స్ ఇచ్చారు, అల్యూమినియం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పరంగాను పాజిటివ్ గా చెప్పారు అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రిలేటెడ్ గా కూడా CLSA వాళ్ళ ఎస్టిమేట్స్ ని బీట్ చేస్తూ వీళ్ళు గైడెన్స్ ని ఇస్తూ ఉండడం స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. అండ్ ఇలా చెప్తూ ఉండేసరికి స్టాక్ రిలేటెడ్ గా రేటింగ్ ఏజెన్సీస్ కూడా వాళ్ళ రేటింగ్స్ ని అప్గ్రేడ్ చేశాయి. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా నెంబర్స్, అంటే మనకి ప్రాఫిటబిలిటీలోను బిజినెస్ లోను స్ట్రాంగ్ గ్రోత్ ఏం కనిపించకపోతున్నా అసెట్ క్వాలిటీలో స్ట్రాంగ్ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి, 2.7 కి వెళ్తున్నాయి. అండ్ వీళ్ళ క్రెడిట్ కాస్ట్ ఇంప్రూవ్ అవుతుంది, ప్రావిజన్స్ తగ్గుతున్నాయి. ఓవరాల్ బిజినెస్ ప్రాఫిటబిలిటీ సైడ్ వీటి పరంగా కాకుండా అసెట్ క్వాలిటీ సైడ్, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ సైడ్, ప్రావిజన్ సైడ్, క్రెడిట్ కాస్ట్ సైడ్ వీటి పరంగా క్వాలిటీ ఆఫ్ బిజినెస్ పరంగా చూస్తున్నప్పుడు మంచి డేటాని మనకు కనిపిస్తున్నట్టు. సో కాబట్టే మీకు ప్రాఫిటబిలిటీలో పెద్ద ఇంప్రూవ్మెంట్ లేకపోతున్నా బికాస్ ఆఫ్ దిస్ అసెట్ క్వాలిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. ఈ మధ్య కాలంలో ప్రైవేట్ బ్యాంక్స్ కి కాంపిటీషన్ గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా అసెట్ క్వాలిటీని, క్వాలిటీ ఆఫ్ బిజినెస్ ని మెయింటైన్ చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఆర్ఆర్ కాబిల్ నెంబర్స్ ని చూడండి. రెవెన్యూస్ 19% పెరుగుతున్నా మార్జిన్ ఎక్స్పాన్షన్ తో ప్రాఫిట్ 135% దగ్గరగా జంప్ అవుతుంది. దీంతో రీసెంట్ టైమ్స్ లో కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉంది. మిగిలిన వైర్స్ అండ్ కేబుల్ స్టాక్స్ తో కంపేర్ చేస్తే అనుకునేలా ఉండే డేటా కాస్త ఆఫ్టర్ ది స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ వాటితో పోలిస్తే ఇది కొంత బెటర్ వాల్యుయేషన్ జోన్ లోకి అయితే మారుతుంది. ఓవరాల్ ఆర్ఆర్ కాబిల్ నెంబర్స్ బెటర్ గా ఉన్నాయి. నెక్స్ట్ టాటా కన్స్యూమర్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే రెవెన్యూ బెటర్ గా ఉంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ బెటర్ గా ఉంది. ఈవెన్ వీళ్ళ ఫుడ్ రిలేటెడ్ గా రెవెన్యూ కూడా మార్కెట్ 14% దగ్గరగా గ్రోత్ ఉంటుంది అనుకుంటే 19% దగ్గరగా డెలివర్ చేశారు. బేవరేజెస్ కూడా 68% గ్రోత్ ఉంటుంది అనుకుంటే 15% గ్రోత్. సో ఇలా ఓవరాల్ గా టాటా కన్స్యూమర్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే ఉన్నాయి. అండ్ ఎయిర్టెల్ వాళ్ళు కూడా రెవెన్యూ 27% ని పెంచుకుంటూ ప్రాఫిట్ 110% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో చేశారు. వీళ్ళు కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని సర్పాస్ చేస్తూ మీన్స్ బ్రేక్ చేస్తూ అబోనే మంచిగా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. మీరు ఈవెన్ ఈ కంపారిటివ్ టేబుల్ లో కూడా గమనించవచ్చు. ఫైనలీ వీళ్ళ ఆర్పు కూడా 2.4% ఆన్ క్వార్టర్ బేసిస్ ఇంప్రూవ్ అయింది. ఓవరాల్ ఎయిర్టెల్ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ని పోస్ట్ చేసింది. టైటాన్ వాళ్ళ నెంబర్స్ రెవెన్యూ ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ 29% ఇంప్రూవ్ అవుతుంటే మార్జిన్స్ ఇంప్రూవ్ అవడం కారణంగా ప్రాఫిట్ 59% గ్రో అయింది. బట్ ఇంకా మార్జిన్ మార్కెట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది. CNBC వాళ్ళు ఆల్మోస్ట్ 11% దగ్గరగా మార్జిన్ ఉంటుంది అనుకుంటే వీళ్ళు 9.8% మార్జిన్ నమోదు చేశారు. బికాస్ రీసెంట్ టైమ్స్ లో మేకింగ్ చార్జెస్ బాగా పెరిగాయి కదా గోల్డ్ పెరగడం కారణంగా, కాబట్టి మార్జిన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనుకున్నారు ఇంకా స్ట్రాంగ్ గా. ఎక్స్పెక్టేషన్స్ కి బిలోనే మార్జిన్ ఉంటున్నట్టు, కానీ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు నెంబర్స్ అంతా స్ట్రాంగ్ గా ఉంటున్నట్టే. అండ్ వీళ్ళ డివిజన్స్ జ్యువెలరీ కానీ, వాచెస్ కానీ, ఐవేర్ కానీ అండ్ కార్ట్లేన్ వీళ్ళ డైమండ్ రిలేటెడ్ గా స్టడెడ్ డైమండ్ రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ కానీ డబుల్ డిజిట్స్ లో గ్రో అయినట్టు. డొమెస్టిక్ జ్యువెలరీ బిజినెస్ 18% గ్రో అయిందని, స్టడెడ్ జ్యువెలరీ రిలేటెడ్ గా 32% గ్రోత్. డొమెస్టిక్ జ్యువెలరీ మార్జిన్ బానే ఉందని, 11% దగ్గరగా మార్జిన్ ఉందని. వెరస్ వాచెస్ బిజినెస్ 13% గ్రో అయింది. ఐకేర్ కూడా 9% దగ్గరగా గ్రో అయిందని డేటా అయితే టైటాన్ వాళ్ళ దగ్గర నుంచి కనిపిస్తుంది. ఓవరాల్ ఈ డేటా అంతటిని సమ్అప్ చేస్తే బెటర్ నెంబర్స్ టైటాన్ వాళ్ళు పోస్ట్ చేస్తున్నట్టు. ఫ్రెండ్స్ వీడియోని క్లోజ్ చేసే ముందు స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఇఫ్ ఇన్ కేస్ మీకు షార్ట్ టర్మ్ లో ఉంటున్న డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేసి మార్కెట్ వోల్టాలిటీతో సంబంధం లేకుండా 8% అబో దగ్గరగా వడ్డీని పొందాలనుకుంటే మీకు స్టేబుల్ మనీ యాప్ హెల్ప్ అవుతుంది. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.